రాజు ఇంట్లో ఒక కుమారుడు పుట్టాడంటే కేవలం రాజుకు మాత్రమే పుట్టాడని కాదు, రాజ్యానికే పుట్టాడని అర్థం. అండ్ ఆయన భుజముల మీద ఏముందంట? ఏ రాజ్యభారం ఇది? పిలాతుతో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట, నీ రాజ్యము వేరు, నా రాజ్యము వేరు. నీ రాజ్యము పరసంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది. నా రాజ్యము పరసంబంధమైనది. ఆయన పరలోక రాజ్యమును స్థాపించడానికి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఇహలోక రాజ్యాలు, ఇహలోక సామ్రాజ్యాలు మేబీ కొన్ని వందల సంవత్సరాలు పరిపాలన చేసి ఉండొచ్చు, కానీ అవి కూడా మట్టిలో కలిసిపోయినాయి. ఆ రాజులు కూడా చనిపోయారు, వారి రాజ్యాలు కూడా పోయినాయి, వేరొక రాజ్యాలు వస్తున్నాయి. ఈ రాజ్యాలు మారుతూ ఉంటాయి, కానీ దేవుని రాజ్యము నిరంతరము కూడా ఎల్లప్పుడూ కూడా స్థిరపరచబడి ఎప్పుడు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని రాజ్యానికి అంతము లేదు, ముగింపు లేదు. రాజులు మారరు, రాజ్యము మారదు, చట్టము మారదు, రాజు మారడు, న్యాయము మారదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.